స్నేహమే నీ ఆస్తిరా నీ గౌరవం పిలిపేనురా సందేహమే లేదురా స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా ధృవతారలా స్థిరమైనది ఈ జగతిలో విలువైనది ఈ స్నేహం ఒకటేనురా స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా నీ గుండెలో పూచేటిది నీ శ్వాసగా పిలిచేటిది ఈ స్నేహం ఒకటేనురా నా జన్మభూమి నా జన్మభూమి నా జన్మభూమి ఎంత అందమైన దేశము నా ఇల్లు అందులోన కమ్మని ప్రదేశము నా సామిరంగా హాయ్ హాయ్ నా సామిరంగా నా జన్మభూమి ఎంత అందమైన దేశము నా ఇల్లు అందులోన కమ్మని ప్రదేశము నా సామిరంగా హాయ్ హాయ్ నా సామిరంగా నడిచే దారిలో నవ్వే పువ్వులు శాంతి నాదాలతో ఎగిరే పిట్టలు ఆహా నడిచే దారిలో నవ్వే పువ్వులు శాంతి నాదాలతో ఎగిరే పిట్టలు పచ్చని పంటలు వెచ్చని జంటలు చల్లని జీవితం ఇదే నవభారతం ఆయ్ హాయ్ నా సామిరంగా ఓయ్ హాయ్ నా సామిరంగా నా జన్మభూమి ఎంత అందమైన దేశము నా ఇల్లు అందులోన కమ్మని ప్రదేశము నా సామిరంగా హాయ్ హాయ్ నా సామిరంగా తిరుపతి కాచిగూడ అదే కాచిగూడ
మధ్యలో ఆపేశాడు నేను ట్రైన్. ఎక్కడ సామలకోటలో ఆపాడా, ఇంకా ముందు ఎక్కడ ఆపాడని చెప్పారు. మేడపడ దగ్గర ఆపేశారు అని మాకు తెలుస్తుంది, ఇన్ఫర్మేషన్ వస్తుంది మాకు. ఓకే అమ్మ. ఇద్దరు అబ్బాయిలండి. ఒక అబ్బాయి ఇప్పుడు ఉద్యోగం లేదంట. మీరు ఏదైనా ఉద్యోగం చూడండి. మీకంటే బాగా అవునంట. మీరు నువ్వు వచ్చిన లేట్ అయిపోతుంది, తర్వాత అంతే కదా బస్సులో వెళ్ళి రావడం కదా ట్రైన్ అయిపోతుంది. ఎక్కువైపోవడం వల్ల నేను బ్లెస్సింగ్స్ పొందాము. వాడేమో నేను స్ట్రీట్ డాగ్ లా నిల్చున్నాను అవతలేపు. 5 గంటల నుంచి కూర్చున్నాను. రామారావు అంటే కోటి రామారావు. మా
చినుకు తేనే. ఫ్రెండ్స్ 50 సంవత్సరాల తర్వాత మళ్ళీ కలుసుకున్నాం ఇవాళ. 9 గంటల నుంచి 10 గంటల దాకా 2 ప్యారలల్ సెషన్లు నడుస్తున్నాయి. అక్కడ మన పిఆర్జీసీ హై స్కూల్లో మన కొంతమంది మిత్రులు ఉన్నారు, మన పూర్వ విద్యార్థులంతా అక్కడ ఉన్న, మనం చదువుకునే టైంలో ఉన్న టీచర్లు. అక్కడ అసలు మన నెక్స్ట్ ప్రోగ్రామ్ 10 నుంచి 11 దాకా అక్కడ నడుస్తుంది. ఇప్పుడు కింద బస్సు రెడీగా ఉంది. ఇక్కడ నుంచి మన పిఆర్జీసీ హై స్కూల్కి వెళ్తున్నాం. అటెన్షన్ ప్లీజ్. టిఫిన్ చేసిన వాళ్ళందరూ attention. Breakfast, they may sit in the van. We are moving to PRGC. Yeah, correct. My mouthpiece is Brahmanandra. నా మౌత్పీస్ అలాగే రైట్. పదండి అందరూ కిందకి వెళ్ళిపోదాము. ఎవరో గురువు ఉంటారు కదా, కిందకి వెళ్ళిపోయి హై స్కూల్కి వెళ్ళిపోదాం. ప్రతి చినుకు తేనే, బ్రతుకంత తీపేలే, ప్రతి మలుపు మమతేలే, కథలెన్నో మాతో కదిలేనే. ప్రతిరోజు పండుగ రోజే, సరదాలు తోడుంటే, ప్రతి ఋతువు పువ్వుల ఋతువే, చిరునవ్వు పూస్తుంటే. ఇంటి పేరు ఉల్లాసమే, సొంత ఊరు సంతోషమే, కంటి నిండుగా కలలుండగా చేరదంట కన్నీరే. అల్లరంత మా సంపదే, చెల్లదంట ఏ ఆపదే, తుళ్ళి తుళ్ళి పొంగేనంట ఆట పాట. అల్లి బిల్లి ఆకాశంలో అమ్మ నాన్న అక్క చెల్లి మల్లె పూల మబ్బులైతే, ప్రతి చినుకు తేనేలే, బ్రతుకంత తీపేలే, ప్రతి మలుపు మమతేలే, కథలెన్నో మాతో కదిలే. let all of us go to PRGC Higher Secondary School, because there the get together is go ahead with distributing prizes to the winners, facilitating the teachers and all. Go. Please occupy the seats in the van. మిన్న లోకాన లేదురా, స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా, కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా, నీ గుండెలో పూచేటిది శ్వాసగా నిలిచేటిది ఒకటేనురా, స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా. తరగని పెన్నిదిరా ఆ స్నేహమే నీ ఆస్తిరా, నీ గౌరవం పిలిపేనురా, సందేహమే లేదురా, స్నేహాని కన్న మిన్న లోకాన
స్థిరమైనది ఈ జగతిలో విలువైనది ఈ స్నేహం ఒకటేనురా స్నేహాని కన్నమిన్నా లోకాన లేదురా కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా నీ గుండెలో పూచేటిది నీ శ్వాసగా పిలిచేటిది ఈ స్నేహం ఒకటేనురా మధురమే సుధాగానం మనకిదే మరో ప్రాణం మదిలో మోహన గీతం ఇదిలే తొలి సంగీతం మధురమే సుధాగానం మనకిదే మరో ప్రాణం మదిలో మోహన గీతం ఇదిలే తొలి సంగీతం చరణాలు ఎన్ని ఉన్నా పల్లవొకటే కదా కిరణాలు ఎన్ని ఉన్నా వెలుగొక్కటే కదా శతకోటి భావాలను పలుకు ఎదమారునా సరిగమలు మారుతున్నా మధురిమలు మారునా మధురమే సుధాగానం మనకిదే మరో ప్రాణం మదిలో మోహన గీతం మెదిలే తొలి సంగీతం ఒకటే కదా అనుభూతులెల్లి ఉన్నా హృదయం ఒకటే కదా. బాటనీ మెయిన్ నేను బిఎస్సీ చదువుతున్నప్పుడు పిఎల్ కాలేజీలో బాటనీ మెయిన్ మాకు జువాలజీ ఉంటుంది సబ్జెక్ట్. ఇక్కడ వచ్చి డిస్ట్రక్షన్ చేసుకోవడం జువాలజీ ల్యాబ్ ఉంది కదా, జువాలజీ ల్యాబ్ దొరుకుతుంది కదా, అందులో డిస్ట్రక్షన్ చేసుకోవడం కాక్రోచ్ తర్వాత ఫ్రాగు ఇవన్నీ చేసుకోవడం. మీరు చేశారా? మధురమే సుధాగానం మనకిదే మరో ప్రాణం మదిలో మోహన గీతం మెదిలే తొలి సంగీతం. ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేసి మళ్ళీ ఎక్కడెక్కడో సెటిల్ అయ్యింది. నా వరకు నేను 2016
2013లో సెటిల్ అయ్యాను. అటామిక్ ఎనర్జీలో సైంటిఫిక్ ఆఫీసర్గా వర్క్ చేసి ఇంజనీరింగ్ చేసి. నా పేరు అనపల్లి సూర్యలక్ష్మి కాంతేశ్వరరావు. ఇక్కడ 12th క్లాస్ చదివాను. మా నాన్నగారు అనపల్లి శ్రీరామ్ చంద్రమూర్తి గారిని యూఆర్ గవర్నమెంట్ కాలేజ్లో కెమిస్ట్రీ ఇంకొక ట్యూబ్లైట్ ఉన్నా బాగుంది లోపల. 2011 మేము మళ్ళీ పాత విద్యార్థులందరినీ ఒక్కొక్కరిని కూడుకుంటూ వచ్చాం. మా సెక్షన్లో 33 ఉండేవారు. అందులో 60 మంది మన మధ్యన ఇప్పుడు లేకపోయినా మిగతా 27 మందిని ఒక్కొక్కరిని అలా కూడుకుంటూ వచ్చేసాం. మొత్తం అందరినీ ఎక్కడెక్కడ వాళ్ళ ఫోన్ నెంబర్లు అన్నీ కలెక్ట్ చేసి మా ఫోటోలో ఉన్న 100% ఇంతవరకు ఎవరు చేసాం. ఇది ఒక రకం అయితే సాధారణంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి అబ్బాయిలు వస్తుంటారు. అందులో పెద్ద వెంతే లేదు. మాతో పాటు చదువుకున్న అమ్మాయిలు అప్పట్లో వాళ్ళు మళ్ళీ ఎక్కడెక్కడో సెటిల్ సరే. అయితే ఇంతవరకు ఇప్పుడు అమ్మాయిలు మళ్ళీ వెనక్కి రావడం వీళ్ళతో కలవడం అనేది జరగదు. అదొక అపరూపమైన దృశ్యం. ఇక్కడ మన కార్యక్రమం మొదలెడదాం. మొదటగా ఆచార్య దేవోభవ అని మనకి పాఠాలు చెప్పిన ఆనాటి ముగ్గురు ఉపాధ్యాయుల్ని ఎన్నుకోవడం జరిగింది. వాళ్ళు మన మధ్యనే ఉన్నారు. ముందుగా గంటా శివరామ బ్రహ్మాంధరావు, మిసెస్ గంటా బ్రహ్మాంధరావు వీటిద్దరిని పిలుస్తున్నాను. శేషగిరి మాస్టర్ ఫిజికల్ డైరెక్టర్, ఆయనకి చిరు సన్మానం. శేషగిరి మాస్టర్ తీసుకోండి. ఆ తర్వాత శ్రీ కె భాస్కర్రావు గారు సైన్స్ మాస్టర్, ఆయనకి శ్రీమతి అనపల్లి సూర్యలక్ష్మి కాంతేశ్వరరావు, శ్రీ కాంతేశ్వరరావు గారు ఉంటారు. ఇక్కడ నేర్చుకున్న సైన్సే మనకు నేను అన్ని తరగతిలో నేర్చుకున్న అటామిక్ ఆ తర్వాత రైట్, ఓకే. నేను ఈ హై స్కూల్లో నేర్చుకున్న అటామిక్ ఫిజిక్స్, న్యూక్లియర్ ఫిజిక్స్లో 40 ఏళ్ళు ఆ గౌరవం మర్యాద అంతా ఈ స్కూల్లో నాకు పాఠాలు నేర్పిన సైన్స్ మాస్టర్కి. సెల్ఫ్ ఫోటోగ్రాఫర్లో వెనకాల ఉండండి. అట్లా అట్లా అవుతూ సెల్ఫ్ ఫోటోగ్రాఫర్ ఎక్కువైపోయి ఫోటోగ్రాఫర్ తక్కువైపోయి. ఆ రోజుల్లో గాంధీలాగా మేమంతా మహాత్మా గాంధీలా ఫీల్ అయిపోతుండేవాళ్ళు. ఒక్కొక్క ఎంత రావాలి కానీ ఎప్పుడు చూసినా ఇంత లావుగా వస్తుండే కదా. ఎవరో 2-3 మాత్రం కరెక్ట్గా వచ్చాడు. ఆయన మాకు రివ్యూ చెప్పారు. ఆనాటి నుంచి ఈనాటి దాకా ఒక ప్రవాహంగా ఇప్పుడున్న ప్రస్తుత ఉపాధ్యాయులు కూడా గౌరవించుకోవడం, వాళ్ళకి చరిత్రకానికి మనకి సంబరం కింద ఫీల్ అవుతున్నాను. అందుకు మొదటగా రాజుగారిని ఒక వరుస లేదంటే అలా పెంచుకుంటూ పోతున్నాను. రాజుగారిని మయ్యా మల్లికార్జునరావు ఎక్కడ రావాలి? శ్రీమతి మల్లికార్జునరావు రాజుగారు.
వేణు శివరావు ఇక్కడే ఉన్నాను. మిసెస్ రావు బి సురేంద్ర. ఓకే మేడం వెళ్తూ ఉంటా వస్తుంది కెమెరా కట్ అవ్వదు. అనురాధ ఎస్ రావణి అగ్రికల్చర్ మేడం అలాగే ఎలా చూడండి మేడం శ్రీ బివిఎస్ఎస్ శర్మ గారు సాంస్క్రిట్ మాస్టర్. కెమెరా పోజేవాడు. దుర్గాదేవి గారు వెళ్ళండి. వదిలేండి. బాబురావు గాంధీ బాబురావు గాంధీ ఇన్ఛార్జ్ మెంబర్స్ కూడా ఇదే గ్రూపు లీలాదేవి ఫిజిక్స్ టీచర్ కూడా. వేసేయండి. మేడం వెళ్తూ ఉంటాం సార్. మేడం వెళ్తూ ఉండండి. పట్టుకుని వెళ్తూ ఉండండి. నలుగురు అలా ఉండండి. కళ్యాణ రుక్మిణి చంద్రమండల ముఖం కంటి రేవేంద్రావళకు నవాంబోజన చారుతరలక్ష్మి మేఘనిర్మదేవ్ నటరాధిహస్త గజేంద్ర నవావు చక్రం పీతాంబరం గణభూషణ విజయోత్సవం జగన్మోహన్ ఆయన పద్యం పాటే చాలా పిలిచేవాడు. అంతే ఆయన భాగవతం కానీ అలాగే అలిదీనాలని చూడదప్పసంగా నాకు ఎప్పుడో బాగా ఇన్పెట్టారు. అంటే హరికి నరికి చూడదప్పసంగా అది అంటే ఆయన యాక్షన్ ప్లస్ పాట ఆయన మన మధ్య లేరు కానీ ఆయన కూతుర్ని ఇల్లు ఆయన చేయించిండు. పైన రాజభా వేయండి. అలా కాదు. హలో గురుగారు, ఇద్దరు శరీరం పక్క పట్టుకొని చెప్తా. అలాగే వేయాలి. మళ్ళీ మరి మీరు 50-50 అంటే ఏం చెప్తారు? పాప ఈ అమ్మాయి మా పక్కన కూర్చుంటే ఆయనేమో
పాఠం చెప్తూ సరిగ్గా చెప్తా ఈ 4 తరగతుల్లో టాపర్స్ వచ్చిన ఇంగ్లీష్ మీడియంలో ఒక అబ్బాయి, తెలుగు మీడియంలో వచ్చిన ఒక అబ్బాయి, ఈ ఎనమండుగురికి కూడా మన దగ్గర నుంచి ఒక బహుమతులు అందజేస్తున్నాం. ఈ బహుమతులు స్పాన్సర్ చేసింది కల్లూరు వాసుదేవరావు. ఆయన విశాఖపట్నంలో ఉన్నాడు. ఆయన ద్వారా ఇప్పిస్తుంది. పీటర్ జోన్స్, అహ్మద్ హుసేన్ మొహమ్మద్, అహ్మద్ హుసేన్ మొహమ్మద్. నెక్స్ట్ హరికృష్ణ మన పిఆర్టీసీ పేరు నిలబెట్టాలి. మీరు కూడా ఇలాగే ఫంక్షన్ చేసుకోవాలి. మంచి పొజిషన్లో ఉండి అందరూ కలవాలి. అందరూ సివిల్ సర్వీసెస్ అవన్నీ రాయాలి. ఐఏఎస్ మన పిఆర్టీసీ పేరు నిలబెట్టాలి. పాలసీ ప్రకారంగా 32% రిజర్వేషన్ ఆడవాళ్ళకి ఈ మీటింగ్లో ఎక్కువ మంది పెద్దవారి కన్నా ఆడవారే ఎక్కువ కనిపిస్తున్నారంటే మీరు ఈ పాఠశాలలో చదువుకుని మంచి స్థాయికి వెళ్ళి మీ అదృష్టాన్ని వాళ్ళకు కూడా కలగ చేశారంటే వాళ్ళ గురించి అంతే కదండి. వాళ్ళ మనసులో కూడా అదే ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మిమ్మల్ని భర్తగా వాళ్ళని సేకరించారంటే భగవంతుడు ఈ అవకాశం ఇచ్చాడంటే మహారాజు గారు మహారాజు గారు ఆత్మ ఈ కార్యక్రమాన్ని వాళ్ళు చూస్తుందా శిక్షణ తీసుకునే బాధ్యత కలిగిందంటే ఈ పాఠశాలలో పనిచేయడం వల్ల కదండి. ఎవరి మీద ఆధారపడకుండా మా పక్షుల జీవితంతో మేము బతకలుగుతున్నాం అంటే ఈ పాఠశాలలో మేము పనిచేయడమే గొప్ప అనమాట. ఈ అదృష్టాన్ని భగవంతుని కలగజేసినందుకు మరి మీకు కూడా మరి మీరు అటువంటి భర్తలు మీరు పొందినందుకు ఆడవారికి మీకు అటువంటి సతీమణులు కేవలం సహాధ్యాయులు కలిగినందుకు వారికి మీ పిల్లలు మీ మనవలు కూడా భవిష్యత్తులో మంచి అభివృద్ధి చెందాలని మా ఉపాధ్యాయుల తరఫున నేను కూడా కోరుతున్నాను. మీరు కూడా మాట్లాడాలి. క్లాస్లో 32 మంది ఉండేవాళ్ళం అండి. 80 ఇంజనీర్, 80 డాక్టర్, మిగతా 16 మంది కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్. మీరందరూ ఒక చోట గ్యాదర్ అయ్యి మా ఆహ్వానాన్ని మన్నించి ఎంతో దూరం నుంచి వచ్చారు మీరందరూ. మేము కాంటాక్ట్ అంటే చేయగలిగిన అంత శ్రద్ధగా వచ్చి ఇంత గొప్పగా టైంకి వచ్చి టైంకి అన్ని పూర్తి. సో హ్యాబిట్ మళ్ళీ 2020లోనే చేద్దాం అనుకుంటున్నాం. ఇది యాక్చువల్ ఫుల్ డే పెట్టుకున్నాం మేము, కానీ డ్యూ టు సమ్ రీజన్స్ ఇది 2 గంటల దాకా కట్ చేయవలసి వచ్చింది. నెక్స్ట్ ఇయర్ వీ వాంట్ సెలబ్రేట్ ఇన్ బిగ్గర్. దయచేసి అందరూ రావాలి.
ఆగడానికి ఎవరు లేవకండి. మన బ్రహ్మానందం గారు ఒక్కడు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మర్చిపోయారు. వీఆర్ హైలీ థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ టు అవర్ వాట్సాప్. వితౌట్ విచ్ దిస్ ఫంక్షన్ వుడ్ నాట్ హావ్ బీన్ పాసిబుల్. వీఆర్ థ్యాంక్ఫుల్ వాట్సాప్. That is very important platform. Okay, thank you very much. నా అభిమాన క్లాస్మేట్స్ కి అందరికి హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఫ్రెండ్ క్లోజ్ టు బ్రహ్మానందం గారు. ఎందుకంటే మన అందరినీ ఇక్కడికి రప్పించి మనల్ని ఇన్స్పైర్ చేసి అందరినీ ఇక్కడికి చేర్చినందుకు ఆయనకి ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే. సో ఈ విధంగా మనం 50 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయాం. మనకి ఇలాగే కంటిన్యూ అవ్వాలని, మన మధ్య ఉన్న అభిమానం కంటిన్యూ అవ్వాలని, మనందరం హ్యాపీగా ఉండాలని, బాగుండాలి. పాపం మన అదే చెప్తున్నాను, భగవంతుడి వాళ్ళ సంపూర్ణ ఆయురారోగ్యాలు మనందరికీ కూడా సంతోషం ఉంటే మన జీవితంలో సాధించలేని ఏది లేదు. ఆ సంతోషంలో దూరమైతే సాధించాం. కాబట్టి ఎవ్వరూ డల్గా ఉండకుండా హ్యాపీగా హుషారుగా ఉండి చక్కగా ఇంకా ఎన్నో 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 సాధించాలని దేవుడు మనస్ఫూర్తిగా కోరుకున్నాను. మీరందరూ చాలా మంచి మంచి పొజిషన్లో ఉన్నారు. సో దాన్ని అలాగే కంటిన్యూ చేయండి, 10 మందికి సహాయం చేయండి, హ్యాపీగా ఉండండి, అందరినీ హ్యాపీగా ఉంచండి. సో మీ అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. భగవంతుడు ఎప్పుడు మీ అందరికీ సంపూర్ణ ఆయురారోగ్యాలు ఇవ్వాలి. కేసీఆర్ గారికి కేసీఆర్, కానీ ఆ కేసీఆర్ గారు వేరు, మీరు వేరు, ఎక్కడ పోలికలేదు ఆయన. అందుకని స్పెషల్ థ్యాంక్స్. పాపం మీరు ఇంత కష్టపడి మీరు ఇంత ఫోటోలు తీస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరికీ థ్యాంక్స్. మీరు ఒక్కరే చెప్పారు నా గురించి, ఇంకెవరు చెప్పలే, వీళ్ళు ఎవరు చెప్పలేదు. ఎవరు చేస్తారండి? చెప్పనా చెప్తాను, మీరే ఆలోచించుకోండి. ఎంతో 1/7/31 నా డేట్ సైలెన్స్ సైలెన్స్. 1/7/31 సంవత్సరం నా బర్త్డే. అంటే 1 జూలై 31. అంటే ఈ గదిలో ఉన్న వాళ్ళు నాకంటే నా కళ్ళ ముందు వాళ్ళే వీళ్ళంతా. ఓకే, గ్యారంటీ గ్యారంటీ. తర్వాత ఇంకో విషయం, ఇండియా మొత్తం మీద కానీ వరల్డ్ మొత్తం మీద కానీ మీరు కని విని ఎరిగిన ఒక చిన్న విషయం చెప్తాను. నేను బీటెక్ నేర్చుకున్నాను. ఫస్ట్ ఇయర్లో ఉండగా 53 మగ్గాల మీద, చిన్న మగ్గం మీద లాంచి సరాయి మగ్గం మీద వేసాను. పెద్ద మగ్గం మీద నా మొత్తంలో కాగితం రాయించుకుని దారాలు ఎక్కించి లాంచి సరాయి లేదు, నో స్టిచ్చింగ్,
మొత్తం మీద చేసేసానమాట. ఇండియా మొత్తం మీద కానీ వరల్డ్ మొత్తం మీద కానీ మొత్తం మీద సరాయి రాజు మొత్తం మీద మీ అందరికీ ఆశీర్వదించి దీవెనివ్వడే ఆశీర్వదించి దీవెనివ్వడం నాకు కష్టం లేదు. సాయి గారు సంవత్సరాలు జీవించాలని అది ఈ పిల్లలతో నా మనవలతో మనవలతో ముంత భారతని కావాలని కోరుకుంటున్నాను. ఓకే శభాష్. మన జీవిత కాలంలో కూడా మనందరం మరిచిపోలేని చిరకాలం గుర్తుపెట్టుకునేటటువంటి దినం. మీరందరూ ఇలా వచ్చారు. వచ్చి దీన్ని విజయవంతం చేయడానికి అందరూ వచ్చి కలవడమే ఒక గొప్ప కారణం. దీనికి పూనుకుని ఈ వెనకాల ఎంతో కృషి చేసి నా లోకల్ టీం ఈ గంట ఏఎస్ఎల్ కామేశ్వరరావు, చెక్కా సోమేశ్వరరావు, అన్నంగి, పీటర్ జోన్స్, ఇంకా అందరూ కూడా ఇంకా లోకల్గా ఉన్న వాళ్ళందరూ కూడా ఈయన గంట కామేశ్వరరావు వీళ్ళిద్దరూ కలిసి ఈ గ్రూప్ని ఒక గ్రూప్తో లీడ్ తీసుకుని ఈ ఫంక్షన్ని ఆర్గనైజ్ చేశారు. ఇది మనందరం కూడా ఈ లోకల్ టీంకి చాలా ధన్యవాదాలు తెలపాలి. ముందుగా మేము ఈ డేట్ డిసైడ్ చేయడం కూడా ఆల్మోస్ట్ 8-9 నెలల క్రితమే డిసైడ్ చేసాం. 6-7 తారీఖులో మా కాలేజ్ ఫంక్షన్ అవుట్ అవుతుంది. అందరూ కాలేజీ వాళ్ళు ఇందులో కూడా ఒక 7 మంది కామన్గా ఉండడంతో నెక్స్ట్ డే పెట్టుకుంటే ఈ ఫంక్షన్ చాలా బాగా అవుతుంది, అందరికీ ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయడానికి వీలవుతుందని డిసెంబర్ 8వ తారీఖు మేము డిసైడ్ చేసి ఆ తర్వాత ఈ టీం అంతా అందరినీ కమ్యూనికేట్ చేయడం, కాంటాక్ట్ చేసి 2 భాగాలుగా చేయాల్సి వచ్చింది. ఇక్కడ సగం హాఫ్ డే ఇయర్ ఇక్కడ మనం కాకినాడలో కలుసుకుంటున్నాం. తర్వాత కొంతమంది వెళ్ళి మిగతా వైజాగ్లో కూడా కలుసుకుంటున్నారు. ఇలా 2 భాగాలుగా చేయాల్సి వచ్చింది అక్కడ ఫంక్షన్ రావడంతో. ఎనీవే, ఇది వాట్ ఎవర్ ఇట్ ఈస్, వీ డిసైడెడ్ దట్ వీ విల్ నాట్ చేంజ్ ది డేట్. వన్స్ ఇట్ ఈస్ డిసైడెడ్ వీ విల్ ప్రొసీడ్ విత్ దట్ అండ్ మేడ్ ఆల్ ది అరేంజ్మెంట్స్. ముందుగా ఇది 12th year స్టూడెంట్స్ గెట్ టుగెదర్గా అని స్టార్ట్ చేశారు. తర్వాత ఈ గంట వీళ్ళందరినీ కాంటాక్ట్ చేసి చాలామంది మిగతా సెక్షన్స్ వాళ్ళు కూడా తీసుకురావడం అదొక గొప్ప విషయం. కామేశ్వరరావు, గంట, చెక్కా వీళ్ళందరూ చెప్పినట్టుగా మన లేడీ క్లాస్మేట్స్ కూడా వచ్చి ఈ ఫంక్షన్లో పాల్గొనడం మహత్తరమైనది. వీళ్ళందరినీ నేను చాలామందిని 50 ఏళ్ళ తర్వాత మళ్ళీ చూస్తున్నాం. అది చాలా ఆనందకరమైన విషయం. ఇది ఎప్పటికీ గుర్తుపెట్టుకునేటటువంటి సందర్భం. ఈ సందర్భంగా ఇలాంటి సందర్భాల్లో సాధారణంగా అందరినీ పిలిచి, ఎందుకంటే మనము చిన్నప్పుడు అందరం కలిసి ఒరే నువ్వు అని అనుకుంటూ గడిపి 6 ఏళ్ళు 7 ఏళ్ళు, కొంతమంది 6th స్టాండర్డ్ నుంచి, కొంతమంది 10th స్టాండర్డ్ నుంచి ఇలా కలిసి 12th వరకు చదివాము. అలా కలిసిమెలిసి ఆడుకొని ఏమీ తెలియని సమయంలో అందరం ఫ్రెండ్స్గా అయ్యి 12th స్టాండర్డ్ కంప్లీట్ చేసి రకరకాల మార్గాల్లో మేము రకరకాల డిగ్రీలు చేసి రకరకాల జీవితాన్ని గడిపి మళ్ళీ 50 ఏళ్ళ తర్వాత ఇలా కలుసుకునే సందర్భంలో సాధారణంగా అందరినీ ఒక్కొక్కరిని పిలిచి 2-3 నిమిషాలు మాట్లాడమంటాం చాలా ఉచితమైన విషయం. కానీ అన్ఫార్చునేట్లీ మనకి అంత టైం లేదు. అందరం మాట్లాడేది అంటే మనకు 2 గంటలు, 1.5 కనీసం కావాలి. ఆ తర్వాత మిగతా కార్యక్రమం చేయాలంటే చాలా తక్కువ. అంచేత అందరూ కలిశారు, ఒకరిని వాళ్ళు మాట్లాడుకున్నారు. అంచేత తర్వాత కాంటాక్ట్లు కూడా ఉన్నాయి. ఈ స్నేహాన్ని మళ్ళీ ముందుకి ఈ ఫ్రమ్ దిస్ డే ఆన్వర్డ్స్
maybe people can further interact and continue to be in touch with each other. That will continue to happen. So we will more or less drop that part of the function where we would normally invite one by one and make them and ask them to introduce. So we are just have about half an hour time. So we will try to manage with whatever we can do in this time. తర్వాత ఈ సందర్భంగా ఇది గోల్డెన్ జూబ్లీ. ఒక ఇద్దరు కానీ ముగ్గురు కానీ కనీసం వచ్చి మాట్లాడితే బాగుంటుందని నా ఉద్దేశం. 2-3 నిమిషాలు ఎవరైనా వాలంటీర్ ఏమంటాను, నేను పిలిచే కంటే ఎవరైనా వచ్చి 2-3 నిమిషాలు వాళ్ళ మనోభావాలు, వాళ్ళు ఏమి ఫీల్ అవుతున్నారు, ఏదైనా జరిగిన సందర్భం కానీ ఏదైనా విషయం కానీ మాట్లాడితే ఎవరో 2-3 అందరూ మాట్లాడడం చాలా సంతోషకరమైన విషయం. కానీ నేను చెప్పిన కారణం వల్ల ఎవరైనా 2-3 వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఎవరో ఒకరు వాలంటీర్ చేయండి. ఎవరు నన్ను మాట్లాడమంటే 6 దాకా మాట్లాడతాను. నాకు అలా నేనే పిలిచేయాల్సి వస్తుందంటే తర్వాత ఎవరన్నా మాట్లాడతారా? ఎవరు? కోటి రామారావు ప్లీజ్. ఐ అప్రిషియేట్ వాలంటీర్. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. ఎంతో శ్రమ కోర్చి ఎక్కడెక్కడి నుంచో వచ్చి మీ పనులన్నీ మానుకొని ఇక్కడ మన స్వర్ణోత్సవం మనం జరుపుకుంటున్నాం. మన హై స్కూల్లో అందరూ చిన్న పిల్లలుగా ఎదిగి బయటకు వచ్చి జీవితం అంటే ఏమిటి, డిగ్రీలు అంటే ఏమిటి, ఎలా కష్టపడ్డాం, ఎలా వైవాహిక జీవితంలోకి ఎంటర్ అయ్యాం, పిల్లల్ని కన్నాం, వాళ్ళ పైకి తీసుకొచ్చాం. 50 సంవత్సరాలు 1-2 కాదు, 50 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత అందరి తల మీద ఇటుకలు నేర్చిపోయింది. అలసిపోయిన తర్వాత భగవంతుడు ఇచ్చే వరాలు 2-3 ఉన్నాయి. డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్, మోకాళ్ళ నొప్పులు, షుగర్, పుచ్చిపళ్ళు ఇలాంటివన్నీ వచ్చినాయి. ముఖ్యంగా నేత్రం, కంటి చూపు మందగించటం ఇలాంటివన్నీ వచ్చాయి. నేను ఇక్కడ 12th క్లాస్ పాస్ అయిన తర్వాత 69లోనే ఏప్రిల్లో మేలోనే పాస్ అయ్యాం మనందరం. అయిపోయిన తర్వాత వెంటనే రంగరాయ మెడికల్ కాలేజ్లో చేరిపోయి ఒక తపస్సులాగా, నేను తెలుగు మీడియం స్టూడెంట్, నాకు అక్కడికి వెళ్తే అంతా ఇంగ్లీష్ మీడియం, అగమ్యగోచరంగా ఉండేది. ఆ కెమిస్ట్రీ మాస్టర్ ఏదో 2/3 4/3 అని ఇస్తూ ఉంటే బోర్డు మీద అంతా నాకు అర్థమయ్యేది కాదు. కెమిస్ట్రీలో అందరూ PUC చదివిన వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు వస్తే వాళ్ళతోటి ఇంటరాక్ట్ అయ్యి, బాబు నాకు కెమిస్ట్రీ సరిగ్గా రాదు నేర్పించిందంటే హౌ టు మేక్ ఈక్వేషన్స్ అని ₹1 పుస్తకం కొనిపెట్టాడు మా ఫ్రెండ్. అక్కడి నుంచి అనర్గళంగా అవిరళంగా కృషి చేసి కెమిస్ట్రీలో నేను టాపర్ అయ్యాను. మా కాలేజీలో హైయెస్ట్ మార్క్ వచ్చింది. అంటే అది మా కాలేజీ వాళ్ళు ఎవరికి సీట్లు రాలేదు. నేను ఎక్కడో 8th ర్యాంక్లో ఉన్నాను, రంగారాయ మెడికల్ కాలేజ్ 7th ర్యాంక్, ఫైనల్ ఇయర్కి వచ్చాడు. అదైన తర్వాత లాభం లేదు, నార్త్ ఇండియా సౌత్ ఇండియా ఎక్కడెక్కడ ఎదుర్కోవాలంటే ఆ కాశీ విశ్వేశ్వరుడు దయ వల్ల బనారస్ హిందూ యూనివర్సిటీలో నాకు MS ఆర్థోపెడిక్స్ సీట్ లభించింది. నా మొదటి సంతానానికి కాశీ విశ్వేశ్వరుడు పేరు పెట్టుకున్నాను. తర్వాత MS ఆర్థోపెడిక్స్ కూడా అదే దీక్షతో, పట్టుదలతో ప్రాక్టికల్ నాలెడ్జి, థియరిటికల్ నాలెడ్జి, అడ్వాన్స్ సైన్సెస్ అన్నీ నేర్చుకుని, సర్జరీ కూడా నేర్చుకుని ఐ బికేమ్ ఆర్థోపెడిక్ సర్జన్. నేను పెద్ద సర్జన్ అయిపోయాను, నాకు ఇప్పుడు ఎక్కడైనా ఉద్యోగం వస్తుంది అనుకుని 6 మాసాలు జాబ్ కోసం తిరిగానండి. చెప్పులు అరిగిపోయినాయి ఢిల్లీ నగరంలో. ఎవడో ఉద్యోగం లేదు. ఈ అప్లై నో రిప్లై. ఏం చేయమంటారు? ఆఖరికి ఓసారి ఢిల్లీలో వైద్య విద్యార్థులు, వైద్యులు అందరూ స్ట్రైక్లో పోయారు. ఏదో కారణం చేత స్ట్రైక్ చేశారు. వాళ్ళు స్ట్రైక్ చేస్తే హాస్పిటల్ అన్నీ ప్యారలైజ్ అయింది. అప్పుడు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వాళ్ళు ఎమర్జెన్సీగా డాక్టర్లు కావాలని పేపర్లో నోటిఫికేషన్ ఇస్తే నేను అప్లై చేశాను. రాత్రి 11 గంటలకి మినిస్ట్రీ వాళ్ళు వచ్చి నాకు అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చారు. రేపు పొద్దునే వచ్చి సఫ్దర్జంగ్ హాస్పిటల్లో నువ్వు సర్జన్గా జాయిన్ అయిపో. ఇది నా అర్ధరాత్రి వచ్చి నేను పోలీసులు కూడా ఉన్నారు అక్కడ. ఏదో పెద్ద సీక్రెట్ అపాయింట్మెంట్లో ఉందని చెప్పి పరిగెట్టుకుని మన్నాడు పొద్దునే సఫ్దర్జంగ్ హాస్పిటల్ దొడ్డిదారుల నుంచి వెళ్ళి సూపరింటెండెంట్ కలుసుకుని జాయిన్ అయిపోయాను. జాయిన్ అయిపోతే బయట స్ట్రైక్ చేసిన వాళ్ళందరూ ఎవడో కోడి రామారావుట ఎక్కడి నుంచో సౌత్ నుంచి వచ్చాట,
వారి పొర పలవడాలి అని చెప్పి అందరూ బయట అరవడం మారింది. అమ్మ బాబు ప్రాణాలు పోయేలా ఉన్నాయని మళ్ళీ దొడ్డిదారిని బయటకు వచ్చాను. సూపరింటెండెంట్ నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి నువ్వేం భయపడకు, నీకు తిండి భోజనం నిద్ర అన్ని హాస్పిటల్లోనే 24 గంటలు ఇక్కడ పనిచేయాలి. సరే 6 మాసాలు పనిచేశాను. స్ట్రైక్ అయిపోయింది. తర్వాత లేడీ హార్డింగ్ మెడికల్ కాలేజ్కి వెళ్ళి లేడీ హార్డింగ్లో అందరూ ఆడపిల్లలే, ఒకళ్ళు ఎవరు ఉంటారు. నేను టీచర్ కమ్ సీనియర్ రెసిడెంట్గా జాయిన్ అయ్యి అక్కడ 1 year 1.5 years పనిచేశాను. పనిచేసిన తర్వాత అక్కడ ఢిల్లీలో ఉండటం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఏ ఎంబసీలో ఏ డెలిగేషన్ వస్తుందో అక్కడికి వెళ్ళిపోయి బయోడేటా ఇచ్చారు. అలాగా నేను అక్కడి నుంచి ఢిల్లీ నగరం నుంచి ఉండగానే మళ్ళీ కాకినాడ వచ్చి వివాహం చేసుకుని నేను భార్య కలిసి నైజీరియా వెళ్ళాను. నైజీరియా నుంచి యూకే వెళ్ళాను. యూకే నుంచి ఇప్పుడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అని దుబాయ్, అబుదాబి, అక్కడ గత 34 సంవత్సరాలుగా పనిచేస్తాను. కానీ అయితే చప్పట్లో తెలుగు భాష పట్ల అభిమానం తెచ్చుకొని తెలుగు రచయితగా, పబ్లిషర్గా ఎస్టాబ్లిష్ అయ్యాను. అలాగే స్టేజ్ మీద యాక్టింగ్, డ్యాన్సింగ్ నేను అలా కంటిన్యూ చేశాను. అది ఆ స్టేజ్ మీద యాక్టింగ్, డ్యాన్సింగ్ అవన్నీ కూడా మన మిడిల్ స్కూల్లో ఫస్ట్ స్టేజ్ మీద భాస్కరరావు మాస్టర్ డైరెక్ట్ చేశారు. అప్పటి నుంచి నాకు ఆ యాక్టింగ్ అభిరుచి పెరిగి ఈరోజు వరకు కూడా నేను ఇప్పుడు టీవీ సీరియల్స్లో కూడా వేయబోతున్నాను. త్వరలో మీరు చూస్తారు టీవీలో. ఆ సినిమాల వాళ్ళు రమ్మంటే నేను వృత్తి వదులుకుని నేను రానని చెప్పాను. ఇలాగ జీవితంలో ఎన్నో కష్టాలు పడ్డాను. తర్వాత 1999లో నా భార్యకి క్యాన్సర్ వచ్చి చనిపోయింది. అయ్యో. 2 అబ్బాయిలు, వాళ్ళిద్దరినీ కష్టపడి బయట తీసుకొచ్చాను. ఒక అబ్బాయి అమెరికాలో సెటిల్ అయ్యాడు. ఇంకో అబ్బాయి హైదరాబాద్లోనే ఆర్థోపెడిక్ సర్జన్గా పనిచేస్తుంది. ఇప్పుడు వాడికి ఏప్రిల్లో మ్యారేజ్ చేయబోతున్నాను. మీరు అందరూ మరొక్కసారి ఏప్రిల్లో మా అబ్బాయి పెళ్లికి వస్తారని ఆశిస్తున్నాను. హైదరాబాద్. Include the details of the family, what they like, their achievements, everything we'll put as a record. This is what we are planning to do. So what I suggest is that here, that you please write down and send it to me. We are going to publish a book. Now we will, నన్ను క్షమించాలి, మధ్య మధ్యలో నేను ఇంగ్లీష్లోకి వెళ్ళిపోతుంటాను, కొంచెం అలవాటు వల్ల. ఇది ఇక్కడ ఏంటంటే మీ స్కూల్ జీవితం గురించి కానీ ఏదైనా చిన్న ఇంట్రడక్షన్ స్కూల్ జీవితం గురించి ఒక్క 4 ముక్కలు అందరికి కొంచెం ఎక్కువ మందికి అవకాశం వస్తుంది. అందరూ 30 సెకండ్లు మాట్లాడితే 10 మంది మాట్లాడచ్చు, లేకపోతే కొంచెం అందరికి కొంచెం ఒకసారి వచ్చి మాట్లాడితే బాగుంటుంది. ఒక 30 సెకండ్లు 40 సెకండ్లు జస్ట్ స్కూల్ గురించి కానీ ఏదైనా వాట్ దే ఫీల్ అండ్ ఆల్ దట్ యూ జస్ట్ లిటిల్ బిట్. అండ్ బిఫోర్ ఐ ప్రొసీడ్, నా పేరు ఇంద్రగంటి వెంకటేశ్వర శర్మ, మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను, మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను. ఓకే. తర్వాత ఇంకో చిన్న ఇన్ఫర్మేషన్, 12th A నుంచి ఈ ఫంక్షన్లో ఈరోజు ఇక్కడ 19 మంది పాల్గొంటున్నారు. ఇది కాకుండా మిగతా సెక్షన్స్ నుంచి 12 మంది 12 మిగతా సెక్షన్స్ నుంచి ఇక్కడ 12 మంది పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇలా కాకుండా ఇంకో 4 ఇద్దరు ఏ సెక్షన్ నుంచి, ఇద్దరు మిగతా సెక్షన్స్ నుంచి వైజాగ్లో కూడా వీళ్ళందరూ కొంతమంది వెళ్ళాక కలుస్తున్నారు. అక్కడ ఒక 4 పార్టిసిపేట్ చేస్తున్నారు. మొత్తంగా ఈ 20, 12, 32 ప్లస్ 36 మంది ఈ ఫంక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇది ఒక విషయం. నేను పేర్లు కూడా తర్వాత చదువుతాను, అందరికీ మేమెంటోలు డిక్లేర్ చేస్తాం, పేర్లు కూడా చదువుతాను. ఇప్పుడు ఎవరన్నా లేడీస్ వచ్చి ఓ 35-45 సెకండ్స్ మాట్లాడి. యాక్చువల్గా మేము 20 years కూడా చేద్దాం అనుకుంటూనే ఉన్నాం, కానీ చేయలేకపోయాం. ఎందుకంటే కోఆపరేటింగ్ లేదు. మేము కొంతమంది కాకినాడలో ఉండి కూడా చేయలేకపోయాం. కానీ ఆఫ్టర్ అన్నపిండి సరే ది స్పీడప్ హెస్ బిగన్ అండ్ తన ఇంద్రగంటి సార్ సపోర్ట్ తోటి ఇట్ స్టార్టెడ్ రన్నింగ్. ఎట్టి పరిస్థితుల్లోనూ గోల్డెన్ జూబ్లీ చెయ్యాలి మనం. సో తను అక్కడ బెంగళూరు నుంచి వచ్చిన ఇంట్రెస్ట్ చూసి ఆల్ ది వే యూస్ టు కమ్. సో వీ సెలబ్రేటెడ్ యాజ్ ఈ టోల్డ్, మీకు ఆల్రెడీ చెప్పారు, ఫుల్ఫిల్గా చేయలేకపోయాం మేము, క్షమించండి, ఎందుకంటే అవకాశం లేదు. నెక్స్ట్ ఇయర్ వీ వాంట్ టు సెలబ్రేట్ ఫర్ ఎ ఫుల్ డే విత్ ఫన్ అండ్ థ్రిల్. సో దయచేసి ఈ మోటివేషన్ అప్పటిదాకా ఉంచండి. దయచేసి మళ్ళీ మనం ఇంతకంటే లాస్ట్ ఇయర్లో పడతాం. ప్లీజ్. థ్యాంక్ యూ ఆల్.
ఎవరైనా ఒక లేడీ అండి, ఎవరో ఒకరు రావాలి, నలుగురు అందరూ ఎవరైనా సరే, లేకపోతే నేను పేరు పిలుస్తాను, మీరు వచ్చినా సరే లేదు పేరు పిలిచినా సరే. కమ్ కమ్ రండి. నువ్వు మాట్లాడలేదు రా. మాట్లాడలేదు కదా, అదే రిపీట్ చేయండి. ఇక్కడ మేము వెళ్ళలేదు, రండి మీరిద్దరు రండి, మాట్లాడండి, ఇద్దరు కలిసి మాట్లాడండి. నేను వెళ్ళలేదు, నలుగురు రండి, నలుగురు రండి, లేకపోతే నలుగురు రండి. ఇంకెవరన్నా ఒకరిద్దరు వచ్చి ఒక 5 నిమిషాలు 30 సెకండ్స్ మాట్లాడండి. ఎవరన్నా గొప్ప సత్యనారాయణ ఇక్కడ కూర్చొని మాట్లాడచ్చు కదా, ఎక్కడికి కూర్చొని మాట్లాడచ్చు. అవసరాలు అవసరాలు that is come somebody should come say few words. Afterwards we will have the memento distribution. Right, yeah, good, very nice. మీ భావాలు, మీ ఫీలింగ్స్, మీ ఎమోషన్స్ 30-40 seconds. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. అందరూ ఈరోజు 50 సంవత్సరాల తర్వాత కలుసుకుని ఉంటే చాలా చాలా థ్రిల్లింగ్గా ఉంది. ఫస్ట్ మనం అంతా కృతజ్ఞత చెప్పాల్సింది పిఠాపురం రాజా గారికి. వాళ్ళ పిఠాపురం రాజా వారి మిడిల్ స్కూలు, హై స్కూలు, కొంతమంది కాలేజీ అందరూ విద్య అక్కడ పూర్తి చేసుకున్నాము చదువు. తర్వాత 50 సంవత్సరాలు గోల్డెన్ జూబ్లీ అంటే క్షమాపణలు అన్నారు, ఇంతవరకు కలపలేదని. క్షమాపణలు నట్టలేదు, సిల్వర్ జూబ్లీ అనుకున్నది గోల్డెన్ జూబ్లీ అయిందంటే. చాలా సంతోషంగా ఉంది. మెమరబుల్ డే ఈరోజు. 50 సంవత్సరాల తర్వాత నిజంగా కలుసుకున్నంటే అందరికీ చాలా థ్రిల్లింగ్ అని మన పిల్లలందరూ కూడా వృద్ధులు. ఆయన అలా చల్లగా ఉండటానికి మేము ఎంత వేడిగా అవ్వాలో అనేది వాళ్ళకి తెలియట్లేదు అనమాట. కానీ ఆయన ఈ ఎఫెక్ట్ అంతా మిమ్మల్ని చూసాక నాకు తెలిసింది. ఇంత మంచి ఫ్రెండ్స్ ఉన్న అక్కడ నుంచి, అంటే బేస్మెంటే కదండి, బేస్మెంట్ బాగుంటే బిల్డింగ్ బాగుంటుంది. సో ఇంత మంచి స్నేహితుల నుంచి ఆయన పైకి వచ్చారు కాబట్టి ఆయన ఇంత చల్లగా, ఇంత నెమ్మదిగా, ఇంత శాంతంగా ఉంటారని ఇవాళ తెలిసింది నాకు. సో ఐ థ్యాంక్ ఎవ్రీబడి ఫర్ యువర్ కంపెనీ అండ్ ఫర్ యువర్ ఫ్రెండ్స్. అండ్ చాలా చాలా ఇంకా మంచి విషయం ఏంటంటే ఈ పిఆర్జీ గ్రూప్ అనేది ఒకటి స్టార్ట్ అయ్యాక ఆయన ఒక 10 ఏళ్ళు చిన్నగా అయిపోయారండి. ఫస్ట్ చేసేది ఏంటంటే పొద్దున్నే లేచి ఎవరు గుడ్ మార్నింగ్ పెట్టారు, ఎవరు ఏం చేశారు అనేది అప్డేట్ చూసుకోవడం. అండ్ హీ హెస్ బికమ్ వెరీ యాక్టివ్. అంటే అఫీషియల్గా చాలా కామన్గా క్వైట్గా ఉండేవాళ్ళు, ఇప్పుడు చాలా యాక్టివ్గా. ఎవరు ఫోన్ చేసినా కూడా చాలా ఆయన ఫోన్ మాట్లాడితే అయిపోయేది పెట్టేశారు. ఇప్పుడు గంట గారు బ్రహ్మానంద గారు ఫోన్ చేస్తే ఒక 50 నేను వెనక ఇంకా పెట్టేస్తాను, ఇంకా పని ఉందండి కొంచెం పెట్టేస్తారా అనే స్టేజ్కి వచ్చారనమాట ఆయన. నన్ను అనేవారు ఇప్పుడేంటి మీరేంటి ఇంత యాక్టివ్గా మాట్లాడేస్తున్నారు. సో ఐ థ్యాంక్ ఆల్ యువర్ అండ్ మీ ఫ్రెండ్షిప్ ఇలానే కంటిన్యూ అవ్వాలని, మీరందరూ ఇలానే టచ్లో. ఎవరి రోజు పర్సనల్గా కలవక్కర్లేదు, ఒక హలో, ఒక హాయ్ ఎక్కడున్నా చాలు. And it has made him very, very, very happy. Yes, and very kind. Very ఆయన తట్టుకోలేకపోతున్నాయి. యాక్టివిటీ ఇప్పుడు తట్టుకోలేకపోతున్నారు. అలా కాదండి, మీరు ఫిబ్రవరిలో చెప్పారు గెట్ టుగెదర్ అని, జిమ్కి వెళ్ళిపోతున్నారు, ఇంకేం చేయాలో గుర్తుపట్టలేదు. ఆయన్ని మీరు జుట్టాంగేసి వస్తే కష్టం గుర్తుపట్టలేరు ఎవరు. కాదండి, ఏది ఫోన్లో మెసేజ్ పంపించా తనే పంపిస్తూ ఉంటుంది, అది నేను పంపించే అనుకుంటూ ఉంటాను. ఐ థ్యాంక్ ఎవ్రీబడి రియలీ రియలీ. అంటే నాకు పర్సనల్గా చాలా తక్కువ మంది తెలుసు, బట్ నాకు అందరూ మీ పేర్లు అందరూ ఆయనకంటే నాకు ఎక్కువ తెలుసు. ఎందుకంటే నేను కూడా చూస్తుంటాను అనమాట. ఆయన పంపించారు అంటే మిగిలిన ఏ ఫోన్లో మీకు ఎవరి మెసేజ్ ఎవరి ఫోన్ వాళ్ళది, నా ఫోన్ ఎందుకు ముట్టుకున్నావు అంటుంటాం. కానీ మీ యొక్క గ్రూప్ చాలా చాలా థ్యాంక్స్ అండి. మీరు ఇలానే టచ్లో ఉండాలి. ఫిబ్రవరిలో మా అమ్మాయి మ్యారేజ్ అవుతుంది, February 26th. మీరందరూ ఇక్కడ నుంచి ఒక పోపే బుక్ చేసుకోండి. కాకినాడ హైదరాబాద్లో మ్యారేజ్ అండి. ఇప్పుడు వైజాగ్లో వెళ్ళిన వాళ్ళకంటే 2 మంది రావాలి.
ఇంత కొంచెం కాదు, ఏ సెక్షన్ కాదు, బి సెక్షన్ కూడా. టచ్లోనే ఉంటా అందరితో. లేదండి, మీరు అందరూ రావాలి. ఏ మాత్రం వీలున్నా హైదరాబాద్ వాళ్ళు అయితే ముందరే వచ్చేయండి. మీరందరూ వచ్చి మా అమ్మాయి పెళ్లి అంటే అందరూ ఒక స్టేజ్లో రండి. మేము అనుకున్నాం, అరే మా అమ్మాయి పెళ్లి కాలేదు, అందరి పిల్లలు సెట్ అయిపోయారు, మేమేంటే ఇంకా చాలా బ్యాడ్లో ఉన్నాం అనుకుంటున్నాం. ఇప్పుడు నౌ వీఆర్ ఫీలింగ్ హ్యాపీ బికాస్ విత్ ఆల్ అవర్ ఫ్రెండ్స్ వీఆర్ సెలబ్రేటింగ్ మై డాటర్స్ మ్యారేజ్. అమ్మాయి పెళ్లి పేరెంట్స్ ఎంగేజ్. సో మీ అందరి సమక్షంలో మా అమ్మాయి పెళ్లి చేసుకుంటున్నందుకు ఇప్పుడు మాకు చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా మీరు ఇక్కడ నుంచి కాదు, సో మీరందరూ రండి, మీరందరూ వచ్చి మోస్ట్ వెల్కమ్ మీరందరూ. అండ్ థ్యాంక్స్ అలాట్, మీరు మమ్మల్ని పిలిచి ఇంత చక్కటి ప్రోగ్రామ్. 50 ఏళ్ళు అంటే అప్పుడు మీరు 16లో ఉన్నప్పుడు మీకు అసలు ఓవైతే. కానీ ఒక పెద్దది నేను ఆయన టీవీ అని కూడా చెప్దాం అనుకున్నాను. పిఆర్జీ అంటే ఇప్పుడు అందరూ అనమాట, ఐఎమ్ ఫ్రమ్ ఫ్రాన్సిస్, ఐఎమ్ ఫ్రమ్ లిటిల్ ఫ్లవర్ అని ఎవడైతే ఎల్కేజీ వాడు కూడా చెప్తాడు, విచ్ స్కూల్, ఐఎమ్ ఫ్రమ్ లిటిల్ ఫ్లవర్ మ్యామ్, ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ మ్యామ్ అంటారు. కానీ మిమ్మల్ని చూపెట్టాలి. పిఆర్జీ స్కూల్ అనేది ఒక నార్మల్ గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళందరూ ఎంత పెద్దగా ఎంత మంచి మంచి పోస్టులు ఉద్యోగాలు చేశారు అనేది చూపించి, స్కూల్ కాదు మీకు కావాల్సింది మెయిన్ మీలో ఉండాల్సిన ఇంటెలిజెన్స్, మీ యొక్క క్రమశిక్షణే మిమ్మల్ని పైకి తీసుకొస్తున్నది. సో మీ అందరు ఫోటో పెట్టి చూపెట్టండి వాళ్ళకి. నో నీడ్ ఆఫ్ ఎనీ కార్పొరేట్ స్కూల్స్, ఓన్లీ ఈవెన్ నార్మల్ సింపుల్ స్కూల్స్లో కూడా చక్కగా పైకి రావచ్చు. మీ పిల్లలు ఎలా పైకి వచ్చారంటే బికాస్ ఆఫ్ యువర్ ఎంకరేజ్మెంటే కదండి. సో వాళ్ళకి ఆ గైడెన్స్ మీరు ఇస్తారనుకోండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలా. రోల్ కెమెరా. ముగ్గురు పట్టుకోండి, ముగ్గురు పట్టుకోండి. రైట్. ఫస్ట్ ఇన్స్పిరేషన్ ఇంద్రగంటి, తర్వాత బి సెక్షన్ వాళ్ళకి కూడా ఉన్న రిసోర్సెస్లో పట్టుకోండి. రైట్. చూపించండి మేడం, చూపించండి. ఓకే, బాగా వచ్చింది. అందువల్ల కొంచెం తేడా ఉంటే ఉండొచ్చు, కానీ క్వాలిటీ సేమ్ థింగ్. మా హృదయం కూడా సేమ్. ఓకే, చుండూరి అని పప్పు స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాను. కంచి చిన్నారావు, చుండూరు సీతారామరాజు, పప్పు సత్యనారాయణ, డాక్టర్ పప్పు సత్యనారాయణ, వీళ్ళ ముగ్గురికి ఇప్పుడు ఈ మెమెంటోస్ గుండా రతన్ కుమార్ వచ్చి ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. ఒక్కొక్కరికి ఇచ్చేసి ముగ్గురికి ప్రజెంట్. చప్పట్లో చప్పట్లో. వెరీ గుడ్. రైట్ రైట్, వెరీ గుడ్. అప్పుడు కూడా ఇచ్చే ముగ్గురు కలిపి ఇచ్చాను సర్టిఫికేట్. ఓకే, ముగ్గురు ఆలోచండి. రైట్, ఓకే. తర్వాత అవసరాల గంట మహీధర వీళ్ళని స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాను. అవసరాలా మహిళ సెక్షన్ ఏనా బీనా? ఏ వీళ్ళకి మన కామేశ్వరరావు గారు మొమెంటో ఇస్తారు. అలా పట్టుకోండి, చూపించండి. పట్టుకోండి, చూపించండి సార్. చూపించండి. రైట్, మీరు కూడా చూపించండి. ఓకే. ఈ మొమెంటో ఇచ్చిన వెంకటేశ్వర నాకు 6th క్లాస్ ఇచ్చిన ఈ చేతి తీసుకుని ఆనందంగా ఉంది. వెరీ గుడ్. తర్వాత పినిశెట్టి త్యాగరాజు కాకరమూడి, పినిశెట్టి రాంబాబు, త్యాగరాజు, కాకరమూడి ఉమామహేశ్వరరావు. పేటవారు మొమెంటో ఇవ్వండి వాళ్ళకి. రండి రండి.
రైట్. తర్వాత అన్నంగి శర్మ, వేలూరు శివరావు, పీటర్ జోన్స్. ఇది పీటర్ జోన్స్. లేడీస్ గోల్డెన్ జూబ్లీ ఓకే, రైట్. యూనియన్ కి థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది సిల్వర్ కాయిన్ విత్ గోల్డ్ ప్లేటెడ్. గంటి వెంకటరమణ, గంటి వెంకటరమణ, భయ్య మల్లికార్జునరావు, సున్నం వచ్చారు, సున్నం తమ్మయ్య. సునందమై 1969 మళ్ళీ 2019 కాకినాడ వచ్చాడు. ముగ్గురు హలో పక్కన ఉండండి, అందులో పట్టుకోండి, చూపించండి. రైట్, ఓకే. ఉత్తమేశ్వరరావు, గుండా రతన్ కుమార్. ఏ సెక్షన్లో అందరూ అయిపోయినట్టున్నారు కదా. ఏ సెక్షన్లో భయ ఇవ్వలేదే ఉంది. రండి సార్. రూట్స్ అందరివి ఏ సెక్షనే, వీళ్ళు కూడా ఏ సెక్షన్లో ఉండడం. వీళ్ళకి విమలాదేవి గారిని వచ్చి బహుకరించవలసిందిగా. ఓపెన్ చేయి. ఆయన ఓపెన్ చేసుకుంటారు. అలా పట్టుకోండి, అలా పట్టుకోండి, అలా పట్టు చెప్పాను. ఓకే. తిరుపతిరావు అలిమేలి మేడం. మీరు బహుకరించండి. థర్డ్ పర్సన్ ఉండండి మేడం, అలా ఉండండి, అవునండి. రైట్, చూపించండి బాబు, ఇటు చూపించండి. మళ్ళీ మాట్లాడే ఒకప్పుడు తెలుగు నా దగ్గర చేసుకుని ఎన్నెన్నో కథలు రాసేసి కథలన్నీ నాకు చెప్పేసి తర్వాత ఓకే, చదువు. కృష్ణవేణి, అలివేలు, విమలాదేవి, అనురాధ. నలుగురు వచ్చారు. రామకృష్ణ గారు అచ్యుతరామ్ కూడా ఒకటే, ఇద్దరు ఒకటే ఒకటే. ఇద్దరే ఉన్నారు, అలివేలు, రండి, విమలాదేవి. రండి, వెళ్ళండి, నలుగురు వెళ్ళండి. ఎవరు? అచ్యుతరామ్ గారు విన్నారా? ఇద్దరు ఒకటే పేరు. కన్ఫ్యూజ్, అది ఇద్దరు ఒకటే పేరు. ఇప్పుడు రేపాకని వచ్చి వీళ్ళకి బహుకరించవలసిందిగా కోరుతున్నాను. మేడం, మేడం,
నలుగురు ఉండండి సాత్ అట్ట రైట్ ఇంకొంచెం దూరం దూరంగా ఉండండి రైట్ ఓకే స్టడీ ప్లీజ్ ఓకే చదివారు పేరు అచ్యుతరావు అంటారు, ఒకసారి రామలక్ష్మి అంటారు. ఆయన అంటారు. మనమంతా ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మెమెంటోలు వచ్చేసాయి కదా. ఇంకేమైనా మిస్ అయ్యారా? నా పొరపాటు వల్ల ఎవరికైనా మిస్ అయితే ఒకసారి చెప్పండి నాకు. మల్లికార్జునరావు ఇచ్చారు. మల్లికార్జున మీకు తప్ప అందరికీ మీరు తీసుకు సరే ఇప్పుడు నేను వీరికి ఎవరు ఇస్తారు? మీరు కామేశ్వరరావు అని మీరందరి కోరిక ప్రకారం కామేశ్వరరావు అని నాకు గిఫ్ట్ ఇవ్వాల్సిందిగా సరే కోరుతున్నాను. ఏమంటారు? గట్టిగా ఓకే శబాష్. మళ్ళీ సత్య తీసారు. కొంచెం క్లోజ్ తెస్తాయి. ఇలా పెట్టండి, మంచిగా స్ట్రైట్ పెట్టండి. అది రైట్. అంచేత ఈ కార్యక్రమం ఇక్కడితో ముగించేస్తున్నాను. మనం భోజనం చేసుకొని తర్వాత వైజాగ్ వెళ్ళే ప్రోగ్రాం కూడా ఉంది. మీ అందరికీ మరోసారి చాలా చాలా ధన్యవాదాలు. కార్యకర్తలందరికీ కూడా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ అ లాట్. విల్ మీట్ అగైన్. అండ్ అప్పటి నుంచి నేను ఇంద్రెడ్డి మొదలెట్టి అసలు అన్నిటికన్నా ముందు చెప్పాల్సింది ఏంటంటే 1969 ఏ సెక్షన్ మొదలెట్టినప్పుడు అందులో 33 ఉన్నాం. దురదృష్టవశాత్తు అందులో 7 చనిపోయారు. అంటే మిగతా 26 మంది ఉన్నారు. ఈ 26 మందిలో మాకు మొట్టమొదట ఒక 10-15 మంది మాత్రమే అడ్రస్ తెలుసు. నెమ్మదిగా ఒక్కొక్క అడ్రస్ తెలుసుకుంటూ 26 అడ్రస్ ఓ 15 రోజుల క్రితమే తెలుసుకున్నాం. దాంతో ఇందాక మేము ఇచ్చిన బోర్డు 12 సెక్షన్ ఏ మొత్తం కంప్లీట్ పూర్తి చేసాం అన్నమాట. ఇక్కడ పెట్టుకోవాలి. 26 పేరు ఎలా తెలుసుకున్నామంటే అతను మున్సిపల్ ఆఫీసులో పనిచేసేవాడు. గంటా బ్రహ్మానందరావు మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి 1975-80లో అతను మున్సిపల్ ఆఫీస్లో పనిచేస్తున్నాడని అడిగితే ఆహా అని చెప్పి వాళ్ళు ఏమో ఎప్పుడు మున్సిపల్ ఆఫీసర్ అంటే వినిపించుకోకుండా ఏదో ప్రతిరోజు ఒక స్కూటర్ ఉంది, ఆ స్కూటర్ వేసుకుని వెళ్ళిపోతుంటాడు. ఆ స్కూటర్ వదిలేయంటే వెంట నాకు అతనికి ఇలాంటిదే దెబ్బలాట్లు మరి లేదు. మీరు ఎప్పుడు దెబ్బలాడుకుంటారంటే ఆయనకి ఒక ఏడాదిగా ఒంట్లో బాగోలేదు. అదైనా సరే పక్కన పెట్టుకొని అన్ని పనులు నిద్ర పెట్టుకుంటాడు. ఆ ఆటోలో వెళ్ళమంటే వెళ్ళదు, కారులో వెళ్ళంటే వెళ్ళదు, స్కూటర్ మీద స్టార్ట్ చేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి మున్సిపల్ ఆఫీస్ పెట్టి కనుక్కుంటే అతను ఎక్కడో వాళ్ళ ఎక్కడో పనిచేసారు వాళ్ళ అన్నయ్య అని చెప్పి ఒక అడ్రస్ ఇస్తారు. ఆ అన్నయ్య ఎవరంటే వీళ్ళు పక్కింటే తిరిగి అప్పుడు ఆ పక్కింటికి వెళ్ళిన వ్యక్తి మా తమ్ముడా అని చెప్పి అతను కానుగా జంక్షన్ దగ్గర ఉన్నాడని చెప్పి అలా కనుక్కున్నాను అనమాట. ఎవరిది ఆఖరి కనుక్కుంది చిట్టూరు. ఓకే, అలాగా మొత్తం అందరినీ కనుక్కున్నాను. ఆయన వాళ్ళ ఎవరో మానవుడి పుట్టినరోజు సంథింగ్ ఏదో ఫంక్షన్ ఉంటే రోజు పెట్టాడు. సో అలాగా మొత్తం అంతా ఏ సెక్షన్ కవర్ అయింది. ఈ ఏ సెక్షన్ కవర్ అవుతున్నప్పుడు మిగతా సెక్షన్లు అట్లా ఒకళ్ళు పెరుగుతూ వచ్చారు. అలా గత 2 ఏళ్ళు పెరుగుతుంది. ఇప్పుడు లేటెస్ట్గా మీరు బి సెక్షన్ ఉన్న అమ్మాయిలు తెలుసు, మేము ఒక గ్రూప్ పెట్టుకున్నాం 12th క్లాస్ ఏ సెక్షన్ మొదట. ఒక మెంబర్షిప్ ఫీ అని కలెక్ట్ చేసుకుని అలా మొదలెట్టాను. అంతకంటే లేదు. ఇప్పుడు ఏ సెక్షన్ నుంచి ఏ సెక్షన్ తీసేద్దాం రికమెండ్. 12th క్లాస్ 1969లో ఎవరు పాస్ అయితే వాళ్ళందరినీ జాయిన్ చేసుకుంటూ పోతాం. ఓకే, ఈ పేర్లందరూ కలెక్షన్ చేసుకోవడం కోసం. ఆ తర్వాత ఈ లోకల్ కంపెనీ 14 మంది దాకా మరి కాకినాడలో ఉన్నాం. అందులో కొంతమంది అటు ఇటు వెళ్తున్నా 10-12 మంది ఎప్పుడు ఉంటారు కాకినాడలో. ఇందులో రకరకాలండి. పిడిసెట్ రాంబాబు వ్యాన్ అరేంజ్ చేసి పెట్టాడు. అలాగే ఫోటోగ్రఫీ మన విమలాదేవి ద్వారా మనకి ఈజీగా దొరికిపోయింది. ఇలాగ అది స్కూల్ తెల్లారి పొద్దున 6 గంటలకల్లా మన ఎవరు మన చెక్క స్కూల్లో ఉండిపోయాడు. ఇలా ఒక్కొక్కటి అందరూ స్కూల్లో ఫంక్షన్ కానీ లేకపోతే ఇక్కడ ఫంక్షన్ కానీ మన మొత్తం కాకినాడ వ్యక్తులు. నిన్న భయ్య చాలా సిస్టమేటిక్గా నాకు చూస్తుంటే మా ఆఫీస్లో పనిచేసిన ఎగ్జిక్యూటివ్ సర్వీస్ అందరికీ రాస్తాను. నిన్న మొత్తం అంతా చెప్పిందంతా వినేసి దాన్ని అంతా క్రోడీకరించి జస్ట్ 3 పేజీల్లో తయారు చేశారు. రేపు పేపర్కి ఇద్దాం అనుకుంటున్నాం ఒక మెసేజ్. ఈ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ కన్నా ఆ మెసేజ్ తెలుస్తాను నేను. పిఆర్టీసీ హైయర్ సెకండరీ స్కూల్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం గోల్డెన్ జూబ్లీ. శ్రీ గురుభ్యో నమః. 1962-1969 వరకు పిఆర్టీసీ హైయర్ సెకండరీ స్కూల్లో విద్యని అభ్యసించి అనంతర కాలంలో వివిధ ఉన్నత విద్యలు చదువుకుని ఆయా విద్యలను అనుసరించి ప్రభుత్వ ప్రైవేటు సంస్థల్లో అత్యున్నత పదవులు అధిరోహించిన నాటి విద్యార్థుల కలయిక
మహోత్సవం నేడు. ఈ సంబరానికి నాటి అధ్యాపకులు ముగ్గురు బ్రహ్మ విష్ణు మహేశ్వరులాగా రావడం చాలా ఉదాహరణం. వారిని వారి బోధనలను స్మరిస్తూ గురువులను సన్మానించుకోగలడం ఈ విద్యార్థుల అదృష్టం. నాటి గురువులు శ్రీ శేషగిరి గారు, శ్రీ భాస్కరరావు గారు మరియు శ్రీ మన్నారాయణ గారు. నాటి గురువులతో పాటు నేటి ఉపాధ్యాయులను కూడా అదే గౌరవభావంతో సన్మానించడం గురువుల పట్ల మనకు గల పూజ్యభావాన్ని తెలుపుతోంది. ఇప్పటి విద్యార్థులకి 6వ తరగతి నుండి 9వ తరగతి వరకు ప్రతిభా పరీక్షలు నిర్వహించి అందులో ప్రథమ ద్వితీయ స్థానాలకి బహుమతులు సర్టిఫికెట్లు కూడా ఇచ్చారు వాళ్ళ. అప్పటి విద్యార్థులు కుటుంబ సభ్యులతో కలిసి తాము చదివిన స్కూల్ని సందర్శించాను. అనపిండి, నేను కావాలి ఇంటి పేరు రాస్తున్నాను. అనపిండి, ఇంద్రగంటి, కంచు, చుండూరి, పప్పు, అవసరాల, గంట, మహీధర, పినిశెట్టి, త్యాగరాజు, కాకర్లముడి, అన్నంగి, వేటూరి, పీటర్, గంటి, బయ్య, చెక్క, సున్నం, గుండ, బైండ, రేపాక, ఎండమూరి, పరవస్తు, నాళం, చిట్టూరి, అలివేలు, విమలాదేవి, అచ్యుతరామ, అనురాధ తమ అనుభవాలు పంచుకున్నారు. ఎందుకు ఇంటి పేరు పిలుచుకున్నాం అంటే అప్పట్లో మేమంతా ఇంటి పేరుతో పిలుచుకునేవాళ్ళం. మాకు డౌట్ వచ్చింది, ఎందుకు ఇంటి పేరు పిలుస్తాను. మనకి ఒక వయసు సాధారణంగా నార్త్ ఇండియన్స్ చిన్నప్పుడేమో ఫస్ట్ నేమ్తో పిలుచుకొని ఆ తర్వాత ఉద్యోగాలు చేసినప్పుడు వాళ్ళు ఇంటి పేరుతో పిలుచుకుంటారు. కాలే, పరంజ్పే, అట్లా కపత్కూరు అట్లా. మనకు చిన్నప్పుడు ఎందుకు ఇంటి పేరుతో పిలిచేవారంటే మనకంటూ అప్పట్లో ఒక ఐడెంటిటీ ఏం లేదు. నేను అక్కడ కూర్చోగానే ఎలా చూసుకుంటే అనపండి అనేవారు. అంటే అది వెంటనే మా అక్కలో లేకపోతే మా ఫాదరో ఎవరో గుర్తుకొస్తారు మా మాస్టర్లు. ఆ రకంగా లింక్ పెట్టుకునేవారు. మరి నాన్నరా ఇలాగనేవారు. చుండూరు ఇరవై చేస్తున్నారు. వాళ్ళకి మా పేరెంట్స్ కానీ మా బ్రదర్స్ కానీ అలా ఉండేవారు. నాకు ఇలాగే ఒకసారి నా స్కూల్ చదువుతున్నప్పుడు నా డేట్ ఆఫ్ బర్త్ అలా మార్చుకుంటూ పోయారు. మొదటేమో నేను ఒక క్లాస్ చదువుతుండేవాడిని. ఆ తర్వాత ఏమో ఒక ఏడాది పేరు మార్చేశారు. మార్చేసిన తర్వాత నేను మా చిన్నక్క ఒక క్లాస్లో కూర్చున్నాం. ఆ తర్వాత మళ్ళీ ఇంకో ఏడాది మార్చేశారు మా నాన్నగారు. మళ్ళీ డబుల్ ప్రమోషన్. 1 క్లాస్ అయితే 2 చదవలేదు, 3 వచ్చాను. మళ్ళీ 4 చదివితే 5 వచ్చాను. మళ్ళీ 5 చదివితే మళ్ళీ 6 ఫస్ట్ మార్క్ వచ్చాను. ఇలా 3 సార్లు మారిపోయాను నేను. 3 సార్లు మారిపోయిన తర్వాత 6వ తరగతిలో నేను మా అక్క పెద్దక్క ఒకసారి కూర్చునేవాళ్ళం. కూర్చున్నప్పుడు ఒకసారి 5వ క్లాస్లో ఎలిమెంటరీ స్కూల్లో మా మాస్టర్ అడిగేవాడు, మీ ఇద్దరు కవల పిల్లలా? కానీ నువ్వు ఏప్రిల్లో పుట్టావు, మా అక్కనేమో ఏప్రిల్లో పుట్టినట్టు ఉందన్నమాట. నా డేట్ ఆఫ్ బర్త్ ఏమో జూలై అని ఉంది. అది అన్ని అబద్ధాలే. జూలై నేను పుట్టింది సెప్టెంబర్ 17, మోడీ గారు పుట్టినరోజు. ఇయర్లో వరుసగా మార్చుకుంటూ పోయారు. ఇలా ఇంట్లో కూర్చుంటే గొడవ దెబ్బలాట అందుకోసం అని చెప్పి స్కూల్లో పడేసేవారు. ఆ స్కూల్లో మాస్టర్లు కూడా మనల్ని చూసేవారు కాదు. వీడు ఎప్పుడు పోతాడా అని చెప్పి ఏదో పరీక్ష పెట్టేవారు. ఆ పరీక్షను నేను పాస్ అయ్యాననేవారు. అంటే నెక్స్ట్ క్లాస్లో వేసేవారు. నేను పాస్ అయ్యాను ఎందుకంటే నన్ను బాధపడలేక నెక్స్ట్ క్లాస్ వేసాను నాకు తెలియదు. అలాగా మొత్తం 3 తరగతులు చదవకుండా అడిగిపోయాను. నేను కవల పిల్ల అని కంగారు పడేవారు. కవల పిల్ల అయితే 3 నెలల తేడా వచ్చిందని. ఆ తర్వాత మా అక్క వాళ్ళు ఏమో గర్ల్స్ స్కూల్కి వెళ్ళిపోయారు. నేను మాత్రం పిఆర్జీసీ హై స్కూల్కి వెళ్ళాను. లేకపోతే ఈ కన్ఫ్యూజన్ దిగేది కాదు. మా అక్క డేట్ ఆఫ్ బర్త్లు, నా డేట్ ఆఫ్ బర్త్లు, నెలల తేడా అలా వచ్చేది. సో ఇది చాలా మాట్లాడాక మనందరికి ఆకలిస్తుంది. మనం ఇప్పుడు భోజనం చేద్దాం. త్వరగా పూర్తి చేసేసి 2 గంటలకల్లా మనం ఇక్కడ నుంచి విశాఖపట్నం వెళ్ళే ల్యాండ్తో బయలుదేరిపోదాం. ఈ రోజు వచ్చే వాళ్ళంతా కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి భోజనం చేసి ఏం చెప్తున్నా ఏంటమ్మా కేసీఎస్ రావు, మిస్టర్ విమలాదేవి, కేసీఆర్. ఆయనకు రెండు గొప్ప పేర్లు ఉన్నాయి. ఒకటి కేసీఆర్, ఇంకోటేమో మిస్టర్ విమలాదేవి. చాలా మంది అనమాట నాకు. ఓకే, ఈ కార్యక్రమం ఇంత నీట్గా జరిగినందుకు వీరికి చాలా చక్కటి ఈ రోజు మనం అనుకున్నవి ఏదో మాట్లాడతాం వెళ్ళిపోతాం. నువ్వు మాట్లాడుతున్నావు, వేస్తున్నావు, ఎందుకు వేస్తావు అన్నీ కూడా అందులో నేను అది ఆడియో జాగ్రత్తగా చూడకపోయామంటే అది స్టిల్లా లేకపోతే వీడియో నాకు అర్థం కాలేదు. నోటుకొచ్చినట్టు మాట్లాడిస్తాం, చూద్దాం. అది కొంచెం జాగ్రత్తగా ఎడిట్ చేయండి. ఎడిట్ చేయమంటే లేని కూడా పెడతారు. సో ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ I sincerely thank Sri KCR and Mr. Vipladev. Thank you. విద్యార్థుల సమ్మేళనం అత్యంత ఘనంగా జరిగింది. 1962-69 వరకు చదువుకున్న పూర్వ విద్యార్థులంతా కుటుంబ సభ్యులతో కలుసుకుని తమకు విద్యను అందించిన ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. కాకినాడలోని బాలాజీ చెరువు సమీపంలో గల పిఆర్జీసీ ఉన్నత పాఠశాలలో 1962-69 మధ్య చదువుకుని వివిధ ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో అత్యున్నత పదవులను అధిరోహించిన విద్యార్థులు అంతా కలుసుకుని ఆనాటి జ్ఞాపకాలను చిలిపి చేష్టలను గుర్తు చేసుకున్నారు. ఈ సమ్మేళనంలో ఆనాటి ఉపాధ్యాయులు ముగ్గురు బ్రహ్మ విష్ణు మహేశ్వరులాగా రావడం చాలా
ముదావహనమని వారి బోధనలు స్మరిస్తూ గురువులైన శేషగిరి, భాస్కర్రావు, శ్రీమన్నారాయణలను సత్కరించారు. అలాగే నాటి గురువులతో పాటు నేటి ఉపాధ్యాయులకు కూడా అదే గౌరవభావంతో సన్మానించారు. ఈ ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా పాఠశాలలోని 6వ తరగతి నుండి 9వ తరగతి విద్యార్థులకు నిర్వహించిన వివిధ పోటీ పరీక్షల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు, సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సమ్మేళనం అన్నపిండి, ఇంద్రగంటి, కంచు, చుండూరి, పప్పు, అవసరాల, కంట, మహిదర్, పినిశెట్టి, త్యాగరాజు, కాకర్ల, మూడి, అన్నంగి, వేలూరి, పీటర్, గంట, బయ్య, చెక్క, సున్నం, గుండె, పైండే, రేణపాక, ఎండమూడి, పరవస్తు, నాళం, చిట్టారి, అలిమేలు, విమలాదేవి, అచ్యుతరామం, అనురాధ తమ అనుభవాలను పంచుకున్నారు. అలాగే మా తర్వాత వాళ్ళు ముందు వాళ్ళు కూడా ఇదే కంటిన్యూ చేసి ఇలాగే కలుసుకొని స్నేహ సౌహార్దంతో పెంచుకోవాలని ఆశిస్తూ ఇక్కడ ఈ స్కూలు నాకు మరొక అనుబంధం కూడా ఉంది. మా నాన్నగారు ఇక్కడే బిఆర్ గవర్నమెంట్ కాలేజీలో కెమిస్ట్రీ డిపార్ట్మెంట్గా పనిచేశారు. కొంతమంది మా మాస్టర్లు మా నాన్నగారి శిష్యులు, అంటే మా నాన్నగారికి గురువులు వాళ్ళు అలా కూడా అలా కంటిన్యూ అవుతూనే ఉంది. 1969లో నాతో పాటు 32 మంది మా ఏ తరగతి వాళ్ళు 80 ఇంజనీర్లు అయ్యారు, 80 డాక్టర్లు అయ్యారు. మిగతా 16 మంది కూడా గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు చేశారు, రకరకాల ఉద్యోగాలు చేశారు. నా వరకు నేను అటామిక్ ఎనర్జీలో బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ ఉద్యోగం చేశాను. ఇక్కడ నేర్చుకున్న ఫండమెంటల్స్ అప్పట్లో మా లెక్క మాస్టర్ శ్రీనివాసరావు గారు కావచ్చు, మాకు సైన్స్ పాఠాలు కావచ్చు, పాఠాలన్నింటినీ బేసిక్గా తీసుకెళ్ళి ఫండమెంటల్స్ ఇక్కడ నేర్చుకున్నది ఆ మూలాలతోనే నేను తర్వాత సైన్స్ కానీ ఇంజనీరింగ్ కానీ చేసిన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర 3 సార్లు అవార్డు తీసుకున్నాను. దానికి అందరికీ కూడా బేసిక్ ఫౌండేషన్ జరిగింది మాత్రం ఈ పిఆర్టీసీ హై స్కూల్లోనే. అందరూ వేరు వేరు ప్రాంతాల నుంచి వచ్చాము ఇక్కడికి. మేము 1969లో మేము చదువుకున్నాము. ఈ రోజు మేమంతా కలిసి గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్ చేసుకుంటున్నాము. మా అందరికీ, మా విద్య నేర్పిన గురువులందరికీ మొదటిసారిగా నమస్కారం చేసుకుంటున్నాం అందరూ కలిసి. ఈనాడు మేము ఈ పొజిషన్లో ఉన్నామంటే వాళ్ళందరూ మాకు నేర్పిన విద్య వల్లే ఈనాడు మేము ఈ పొజిషన్లో ఉన్నాము. సో మరి అందరికీ మళ్ళీ ఇంకొకసారి మా హృదయపూర్వక కృతజ్ఞతలు జరుపుకుంటున్నాము. మా ఫ్రెండ్స్ అందరం కలిసి వేరు వేరు ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ గ్యాదర్ అవ్వడం మాకు చాలా సంతోషంగా ఉంది. మేము 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు పిఠాపురం రాజా బాలిక ఉన్నత పాఠశాల బాలుర బాలకో ఎడ్యుకేషన్ అందరం కలిపి చాలా ఇన్స్పిరేషన్గా, చాలా సరదాగా అందరం తాటిపై యూనిటీగా ఉండి ఈ రోజు ఇలా ఫంక్షన్ జరుపుకుంటున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. మా పిల్లలకు కూడా మేము చెప్తాం, మేము పిఠాపురం రాజా స్కూల్లో చదివాం, మీలో కార్పొరేట్ స్కూళ్ళలో కాదు, కానీ మాకు ఇంత నాలెడ్జ్ అది వచ్చిందంటే ఇదంతా మా మాస్టర్ల వల్లే. మీరు ఇంత డబ్బులు ఖర్చు పెట్టి ఇలా చదువుతున్నారు, ఏమీ లేకుండా మేము మినిమం దాంతో మేము గవర్నమెంట్ స్కూళ్ళలో చదివి ఇంతకు వచ్చాము. మాకున్న పార్టీ కూడా మీకు లేకపోతుంది. మీరు కూడా ఇలా తయారవ్వాలని, మాలాగా మా స్కూల్ పేరు మీరు కూడా నిలబెట్టాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.